తాజాగా హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రసంగించినటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఇరాన్తో యుద్ధం, భారతదేశ పాత్ర, ఈ అంశం మీద చాలా సూటిగానే కొన్ని కామెంట్స్ చేశారు. ఒకప్పుడు భారతదేశానికి సిద్ధాంతపరమైనటువంటి ఐడియాలజీ, అంటే ఒక రకమైన ఐడియాలజీ ఉండే భారతదేశం ఒక సిద్ధాంతం ఉంటూ ఉండే. 2003లో ఇరాక్ మీద అమెరికా చొరబడ్డప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని మన దేశ నాయకత్వం నేరుగా పార్లమెంట్లోనే ఆ దాడిని ఖండించుకుంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కానీ ఇప్పుడు వెనిజులా మీద, ఇరాన్ మీద డైరెక్ట్గా అమెరికా దాడులు చేస్తూ ఉంటే, ఆ దేశాల సార్వభౌమత్వంలోకి చొరబడుతూ ఉన్నా కూడా మౌనంగా ఉండడం మంచిది కాదు, స్పందించకుండా అని, బలమైన దేశాలు అనేటివి ఖచ్చితంగా స్పందించాలి అని, ఈరోజు మన వరకు రాలేదులే అని చెప్పి పక్కన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మన వరకు రాలేదులే అని చెప్పి మనం కనుక మౌనంగా ఉంటే రేపు మన వరకు వచ్చినప్పుడు అప్పుడు నోరు విప్పి మాట్లాడడానికి ఎవరూ మిగిలి ఉండరు అని చెప్పి ఎన్వి రమణ గారు ఇరాన్ మీద అమెరికా పాశవిక దాడి, ఆ దురాక్రమణ ప్రయత్నాల మీద భారత్ మౌనాన్ని కూడా సూటిగానే ప్రశ్నించారు. అండ్ అదే సమయంలోనే మతాలను రాజకీయాలకు వాడుకోవడం, సమాజాన్ని విభజించడానికి వాడుకోవడం అత్యంత ప్రమాదకరమని, భారతదేశ స్ట్రక్చర్కి అది ఏమాత్రము కూడా సరిపోదు అని, అలా మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోవడం ఆపేయాలి అని చెప్పి కూడా ఎన్వి రమణ గారు అయితే కామెంట్స్ చేశారు. సో మొత్తం మీద ఇరాన్ మీద అమెరికా పాశవిక యుద్ధం, పాశవిక దాడి, ఆ విషయంలో భారత్ మౌనం మీద ఇప్పటికే చాలామంది ప్రముఖులు మాట్లాడారు. అది కరెక్టు కాదు అని. ఆ లిస్టులోకి ఇప్పుడు ఎన్వి రమణ గారు కూడా చేరారు. భారతదేశానికి ఒక సైద్ధాంతికత, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన లేకుండా పోయింది, దేశ నాయకత్వానికి ఒక ఐడియాలజీ లేకుండా పోయింది అని చెప్పి డైరెక్ట్గానే కామెంట్స్ చేశారు. ఒకప్పుడైతే సిద్ధాంతపరమైన స్పష్టత ఉండేది, ఇప్పుడు అది అసలు లేకుండా పోయింది అని. అండ్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కనీసం విలువలు ఉండాలి, నైతికత ఉండాలి. చట్టం ద్వారా నైతికత మనం అమలు చేయలేం కదా. నాయకులు ఉన్న వాళ్ళకి, నాయకత్వంలో ఉన్న వాళ్ళకి నైతికత ఉండాలి, ఆ నైతికత వాళ్ళు ఫాలో అవ్వాలి. చట్టం ద్వారానైతే అయితే కొన్నిటిని బలవంతంగా అమలు చేయలేము అని చెప్పి కూడా ప్రస్తుత రాజకీయ నాయకుల వ్యవహార శైలి మీద సూటిగానే కామెంట్స్ చేశారు ఎన్వి రమణ గారు.